సో మీరు అంటే ఈ క్యారెక్టర్లో అజంతా అనే సాంగ్లో సో మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ మ్యామ్ వెనకాల పడే ఇది కానీ లోపల నుంచి ఒక కుర్రాడు బయటకు వచ్చేసి ఆ అల్లరి సో ఇవన్నీ మీకు లైక్ ఎక్కడి నుంచో రిఫరెన్స్ తీసుకున్నారా లేకపోతే మీకై మీరు ఇంతకుముందు అలా పడుంటారు కదా సో అదేమన్నా ఇంప్లిమెంట్ చేశారా ఇక్కడ? అంటే యాజ్ ఎ యాక్టర్గా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదండి. సో మనం నేర్చుకుంటున్నప్పటి నుంచి మనకి ఫేవరెట్ యాక్టర్స్ కానీ వాళ్ళ సినిమాల నుంచే మనం చూస్తూ ఉంటాం. అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే యాస్టీజ్ అని కాదు, అంటే నా వర్షన్లో నేను పర్ఫామ్ చేయడం లైక్ హౌ డు ఐ డూ లైక్ అంటే నాకు ఒక సీన్ ఇస్తే నేను ఎలా చేస్తాను. ఇప్పుడు నాకు వైభవ్ గారు కూడా అదే లైక్ రాగానే తేజ క్యారెక్టర్ సో సీన్స్ ఇవని చెప్పేసి ఒక ఆడిషన్ తీసుకున్నారు. దానికి బాగా నచ్చింది అండ్ తర్వాత ఈ నరేటెడ్ ద ఎంటైర్ ద స్టోరీ అనమాట. ఏంటి లైక్ త్రూ అవుట్ ద స్టోరీ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, నీ క్యారెక్టర్ ఎక్కడి వరకు ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సినిమా మీద చెప్పారు తను. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాలో చెప్పలేదు. ఇన్ఫ్లుయెన్స్ ఒక యాక్టర్కి అనేది చాలా మంది ఉంటారండి. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రతి యాక్టర్ అనేవాడు కమల్ హాసన్ గారి మూవీస్ చూడాలని చెప్తారు జనరల్గా. సో నా లైఫ్లో వచ్చేసి చాలామంది ఉన్నారనమాట. చిరంజీవి గారు కానీ అండ్ నాని గారు కానీ. సో అలాంటి ఎక్కువ నేను కూడా ఇష్టపడతాను. మేబీ నేను కూడా అలాగే వాళ్ళ సినిమాలు కూడా అలా కనెక్ట్ అయిపోయాను. ఓకే. సో చరణ్ గారు మీరు చాలా సాఫ్ట్గా కనిపించారు నాకు ఆ ట్రైలర్లో మొత్తంలో చూస్తే. కానీ ఎందుకో సాఫ్ట్గా కనిపించిన ఒక రగడ్ అనేమో అనిపిస్తుంది నాకు మూవీలో. కరెక్టేనంటారా? మూవీ చూస్తే తెలుస్తుంది అంటారా? అదే నేను అప్పటి నుంచి అందరికి అదే చెప్తున్నా, మీరు గెస్ట్ వర్క్ చేయండి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది థియేటర్కి వచ్చి చూడండి అని చెప్తాను. సో మీరు ప్రీవియస్ చాలా మూవీస్లో చేస్తున్నారు. సో ఈ మూవీలో స్పెషల్గా మీరు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్ కోర్ స్టోరీ దేని మీద బిల్డ్ అవుతుంది. నాకు కూడా ఈ గాసిప్స్ అనే వాటి మీద పర్సనల్గా కొంచెం కోపం ఉంది. ఇట్ కెన్ మేక్ ఆర్ మేక్ ఎప్పుడు లేదనుకుంటా, నీ బ్రేకింగ్ ద లైఫ్సే ఉన్నాయి. సో అది చాలా రాంగ్ అని. ఓకే. రాంగ్గా ఒకళ్ళ మీద ఏమీ లేనప్పుడు ఊరికే ఒకళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు నోటికి వచ్చినట్టు అందరూ వాగుతుంటే దాన్ని అది కాదు అని చెప్పుకోవడానికి ఆ పర్సన్ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, అది రబ్ ఆఫ్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలి. అది చాలా భలే బ్యూటిఫుల్ పాయింట్ పట్టుకున్నారు అని అనిపించింది. అక్కడే ఫస్ట్ బాల్కే 6 అన్నట్టు అనిపించింది. దాని తర్వాత కథలో నా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీడుబడే ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, బయట ప్రపంచంతో వీడు ఎలా బిహేవ్ చేస్తాడు, దానివల్ల ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇది ఈజీగా అనిపించలేదు. సో అందుకని చేయడం జరిగింది. ఓకే. మీరు ఛాలెంజింగ్గా తీసుకొని ఈ రోల్ చేశారు.